ప్రైజ్ లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 13వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన యేసయ్య, నీకే వందనాలు తండ్రి. నాయన ఇంతవరకు సజీవ లెక్కలు పెట్టేసయ్య, నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. యేసయ్య, ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసునామములో మా నోటికి మెగ్నికంచే కావాలంటునుగా ఆమేన్. యేసునామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగునుగా ఆమేన్. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి, యేసయ్యని ఒకసారి మన హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు మన హృదయంలోకి మరలా పాపాన్ని ఆహ్వానిస్తే యేసయ్య దానికి ఒప్పుకోరు కదండి. యేసయ్య మనల్ని కఠినంగా శిక్షిస్తారు కదండి. కాబట్టి అటువంటి శిక్షకి మనము లోను కాకుండా ఉండాలంటే మనము యేసయ్య మాట విని అప్రకారంగా నడవాలి కదండి. ఆ విధంగా అంతవరకు యేసయ్యకి నమ్మకంగా జీవించే కృప యేసునామములో మనందరికీ కలుగునుగా ఆమేన్. నెక్స్ట్ ఏం జరిగిందో మనం చూద్దామండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 14వ వచనము. గ్రుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చేయుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసితివి అను మాట మీరెన్నడూనూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనీకు వెళ్ళి అక్కడ బస చేసెను కదండి. ఇక్కడ ఏ విధంగా అయితే యేసయ్య శాస్త్రులు ప్రధాన యాజకుల యొక్క మాటలను బట్టి ఆ ప్రాంతంలో బస చేయకుండా వారిని విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళారంట కదండి. ఆ విధంగా యేసయ్య మన మాటలను బట్టి కూడా మనల్ని విడిచిపెట్టకుండా ఉండాలంటే మనము మన నోటి మాటను ఎంతో జాగ్రత్తగా వాడాలి కదండి. ఆ విధంగా మన నోటి మాటను బట్టి యేసయ్యకి సంతోషాన్ని కలిగించే కృప యేసునామములో మనందరికీ కలుగునుగా ఆమేన్. యేసునామములో మనందరికీ సమాధానం కలుగునుగా ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్న మత్తయి సువార్త 21వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం వరకు వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసునామములో మనందరికీ కలుగునుగా ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.